మనం విజువల్లో చూస్తున్నాం చూడండి, ఒక టైర్ విడిపోయి రైట్ సైడ్ కార్కి పక్కన ఫుట్పాత్ పక్కన డివైడర్ పక్కన పడిపోయింది. సో మొత్తంగా ఒక ర్యాష్ డ్రైవింగ్ అనాలా మరి ఏంటి, రాత్రి కురిసిన వర్షం వల్ల ఆ వర్ష సమయంలో మొత్తానికి ఈ ఘటన చోటు చేసుకుందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అండ్ ఆ డ్రైవర్ వయసు ఏంటి, అతని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారా? ఎస్ కళ్యాణ్, ఈ ఘటన మాత్రం ఫిలిం నగర్ లో చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. BMW కార్ లో మరి అతని పేరు ఇప్పటి వరకు బయటికి చెప్పలేదు, కానీ దాదాపు తన వయసు మాత్రము 27 నుంచి 30 లోపు తన వయసు ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తను ఓవర్ స్పీడ్ లో ఉన్నట్టుగా కూడా పోలీసులు గమనించడం జరిగింది. తను అతివేగంతో రావడము బట్టి డివైడర్ ని ఢీ కొట్టడంతో కూడా BMW కారు మొత్తం కూడా టైరు పేలిపోయి డివైడర్ పైకెక్కి కూడా ఆ కారు ముందు భాగం కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. అలాగే ధ్వంసం అవడమే కాకుండా అంటే ఆ టైంలో తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో నిన్న ఆదివారం కావడంతో కూడా మరి తను ఏదైనా పార్టీకి వెళ్ళి వస్తున్నాడా లేకపోతే ఎలా అనే కోణంలో కూడా పోలీసులు అయితే మరి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఓవర్ స్పీడ్ లో ఉన్నందున కూడా ఇది ఒకవేళ కనుక ఎదురుగా బండ్లు వస్తుంటే ఇంకా వేరే కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, అలాంటివి ఏదైనా ఉన్నా కానీ చాలా డేంజర్ గా కూడా పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసాము, ఒక కారు ఏకంగా డివైడర్ ని గుద్ది డివైడర్ పైకి అవతల సైడ్ దాటుకొని ఎదురుగా వచ్చే కారును కూడా ఢీకొట్టడం జరిగింది. అంత పెద్ద ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఫిలిం నగర్ లో చాలా వరకు కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ మాత్రం మరి ప్రమాదాలు జరిగే స్థలాన్ని ఎందుకు చర్యలు చేపట్టట్లేదు ఆ ప్లేస్లలో అనేది కూడా ఇప్పటి వరకు ఇంకా పట్టించుకోవట్లేదు అనే ఇదిలోనే అక్కడ పబ్లిక్ కూడా చెప్తూ ఉన్నారు చాలా సార్లు కూడా.